అనగనగా ఒక అరణ్యంలో రాయుడు అనే సింహం జీవించేది. అది బలమైనదే కాకుండా చాలా తెలివైనది కూడా. కానీ ఇతర జంతువులతో భిన్నంగా రాయుడు హింసించడం, ఆక్రోశం ప్రదర్శించడం అస్సలు ఇష్టపడేది కాదు. బలహీనమైన జంతువులను తినే కంటే వాటితో స్నేహం చేయాలి అనుకుంది. ఒకరోజు అడవిలో జింక కుటుంబం విహరిస్తుండగా పొరపాటున ఒక పెద్ద గుంటలో ఒక చిన్న జింక పిల్ల పడిపోతుంది. తన తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా దాన్ని బయటకు తీయలేకపోయారు. ఎవరైనా సహాయం చేయగలరా అని మొరపెట్టుకున్నారు. అప్పుడు రాయుడు అక్కడికి వచ్చాడు. భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను అని నెమ్మదిగా అన్నాడు. తన బలమైన ముందు కాళ్లతో ఆ గుంటను తవ్వడం ప్రారంభించాడు. కొద్దిసేపటిలోనే అది మరింత వెడల్పయ్యింది. అందులో కూరుకుపోయిన జింకపిల్ల బయటికి రావడం ప్రారంభించింది. అది చూసినటువంటి జింక తల్లిదండ్రులు ఆనందంతో, నీకు కృతజ్ఞతలు రాయుడు, నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేము అని అంటారు. ఒకసారి భారీ వర్షం కురిసిన రోజు ఆకాశంలో పిడుగులు మెరుస్తున్నాయి. అడవిలోని చాలా జంతువులు భయపడిపోతున్నాయి. వర్షం ఉధృతంగా కురుస్తుంది. ఒక పెద్ద చెట్టు మీద పిడుగుపడి ఆ చెట్టు అగ్నికి ఆహుతైంది. ఆ చెట్టు దగ్గరే కొన్ని కోతులు నివసించేవి. అవి వెంటనే ఊహించలేక భయంతో అరవసాగాయి. అప్పుడు రాయుడు అక్కడికి చేరుకుని తాను పెద్దగా శబ్దం చేస్తూ జంతువుల దృష్టిని ఆకర్షించాడు. బయటికి రావడానికి ప్రయత్నించండి, నేను మీకు మార్గం చూపుతాను అని అన్నాడు. ఈ విధంగా రాయుడు తన బలాన్ని దుర్వినియోగం చేయకుండా సహాయపడడానికి మాత్రమే ఉపయోగించేవాడు. అతని స్నేహశీలి ప్రవర్తన వల్ల అడవిలోని ప్రతి జంతువు దాన్ని గౌరవించేది. ఒకప్పుడు సింహాన్ని చూసి భయపడే జంతువులన్నీ ఇప్పుడు రాయుడితో స్నేహపూర్వకంగా ఉంటున్నాయి. కొంతకాలానికి అడవిలో రాజును ఎన్నుకోవాలన్న ఆలోచన జంతువులందరికీ వచ్చింది. ఎవరు రాజవ్వాలి అని జంతువులన్నీ ఆలోచిస్తుండగా ఆ జంతువులన్నీ కలిసి రాయుడైతేనే బాగుంటుంది అని నిర్ణయానికి వచ్చారు. ఇలాంటి కథలు మరిన్ని కావాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.